మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఎందుకు ప్రాజెక్టులు పడావు పెట్టి నీళ్లను సముద్రం పాలు చేస్తున్నావు? వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? వెంటనే మేము రెండు విషయాలు డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రోజుకు 2 టీఎంసీల నీళ్లు తేవచ్చు ఎల్లంపల్లికి. 7 మోటార్లు ఉన్నాయి ఎల్లంపల్లిలో. 7 మోటార్లు నడిపితే 22,000 క్యూసెక్కుల నీళ్లు మిడ్ మానేరుకు వస్తాయి. ఎందుకు 3 మోటార్లే నడుపుతున్నావు? ఎందుకు 3 నడుపుతున్నావు? ఎందుకు నీళ్లను సముద్రం పాలు చేస్తున్నావు? తక్షణమే 7 మోటార్లు వత్తాలే. 2 టీఎంసీల నీళ్లను మిడ్ మానేరుకు, మిడ్ మానేరు నుంచి రోజుకు 1 టీఎంసీని అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లకు తేవాలే. యాసంగి పంటలో లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇయ్యాలని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్ఆర్ఎస్పి వరద కాలువ గేట్లు ఎత్తండి, వరద కాలువ ద్వారా మిడ్ మానేరు నింపండి. మిడ్ మానేరు నుంచి ఉన్న కాళేశ్వరం మోటార్లను ప్రారంభించి అన్ని రిజర్వాయర్లు, చెరువులు, చెక్ డ్యాంలు అన్ని కూడా నింపాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అన్నపూర్ణ అయినా, రంగనాయక సాగర్ అయినా, మల్లన్న సాగర్ అయినా, కొండపోచమ్మ సాగర్ అయినా, బస్వాపూర్ అయినా వర్షపు నీటితో నిండేటి కావు ఇవి. దీస్ ఆర్ ద ఆర్టిఫిషియల్ రిజర్వాయర్స్. ఇవి మోటార్లతోనే నింపాలి, వర్షపు నీటితో నిండవు. ఇది నింపి పెట్టుకుంటే వానకాలంకి ఏమైనా తక్కువ పడితే వానకాలంకు వనికి వస్తుంది. లక్షల ఎకరాల్లో యాసంగి పంట పండుతుంది. పోయిన యాసంగిలో 5 లక్షల ఎకరాల పంట పండింది. మరి ఎందుకు ఆపుతున్నావు? అరే కండ్ల ముందు నీళ్లు సముద్రంలో కొదలబట్టి ఏం గోసపెడతావు? రైతుల్ని ఎరువులు ఇయ్యక గోసపెడతావు, పంటల బీమా లేక గోసపెడతావు, వ్యవసాయ పనిముట్లు అంతకే అసలే ఇయ్యవు. ఆ ఉన్న నీళ్లను సముద్రం పాలు చేసుడేంది? ఇలా నువ్వు చేసే కష్టం ఏంది నాకు అర్థం కాదు. కరెంటు ఫుల్లు, నీళ్లు ఫుల్లు, కట్కొత్తుడే కదా. ఇలా ఏమైంది? అదృష్టవశాత్తు కృష్ణానదిలో కూడా 45 రోజుల ముందే వరదలు వచ్చినాయి. ఇలా కృష్ణానదిలో హైడల్ పవర్ ఫ్రీగా జనరేట్ అవుతుంది ఉచితంగా. జూరాలలో కరెంట్ ఉత్పత్తి అవుతుంది, హైడల్ పవర్, జల విద్యుత్తు. శ్రీశైలంలో ఉత్పత్తి అవుతుంది, సాగర్లో ఉత్పత్తి అవుతుంది, పులిచింతల్లో ఉత్పత్తి అవుతుంది. రోజుకు 42 మిలియన్ యూనిట్లు కరెంటు ఉత్పత్తి అవుతా ఉంది. 42 లక్షల యూనిట్ల కరెంటు ప్రతిరోజు ఉత్పత్తి అవుతా ఉంది. సో 42 మిలియన్ యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది, వరద ప్రవాహం ఉంది. మరి నీకు వచ్చిన కష్టమేంది? కట్టుకొత్తుడే కదా. నీకు కొత్త శాత కాకపోతే చెప్పు, వేలాది మంది రైతులను తీసుకుపోయి మేమే కట్టుకొత్తుతాము అని హెచ్చరిస్తా ఉన్నాం. మర్యాదగా ఇస్తారా? రైతుల్ని తీసుకుపోయి మమ్మల్నే కట్టుకొత్తి నీళ్లు తెచ్చుకోమంటారా? నీకు ఉన్న ఇబ్బంది ఏంది? నీళ్లు ఫుల్లు, కరెంటు ఫుల్లు, కట్టుకొత్త శాతం అయితే లేదా? ఎందుకు రోజుకు 2 టీఎంసీల నీళ్లు తెస్తలేవు? వ్యవస్థ కాళేశ్వరం ప్రాజెక్టులో రోజుకు 2 టీఎంసీల నీళ్లు తెచ్చే వ్యవస్థ కేసీఆర్ గారు చేసి పెట్టిండ్రు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి పెట్టింది. ఎందుకు నీళ్లు తెస్తలేవు? ఎందుకు మోటార్లు ఎత్తుతలేవు? బిడ్డ నువ్వు గిట వెంటనే ఆన్ చేయకపోతే నీళ్లను సముద్రం పాలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. వేలాది లక్షలాది రైతులను తీసుకొని కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తాం. మర్యాద కొద్ది ఇస్తారా ఇయ్యరా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఇప్పటికే మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం అని తేలిపోయింది. 10 ఏళ్లలో ఏ రైతు ఎరువు బస్తా కోసం అరుగుల మీద పండుకోలేదు, పొద్దున 3 గంటలకు లైన్లు కట్టలేదు, చెప్పులు ఎప్పుడు కూడా లైన్లు పెట్టలేదు. ఇలా కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది, పాత రోజులు వచ్చినాయి, మళ్ళీ చెప్పులు లైన్లు పెట్టి అరుగుల మీద పడిగాపులు కాసే పరిస్థితులు తెచ్చారు మీరు.